రైట్. సో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దేనికి సంబంధించింది అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేయడం. క్లియర్ కదా. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక ఉన్నటువంటి వనరులు ఏముంటాయండి? సో అంటే ఎన్నిసార్లు యూస్ చేసినా కానీ లిమిట్ లేనటువంటివి ఎగ్జాస్ట్ అవునటువంటి ఎనర్జీ సోర్సెస్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సౌరశక్తి అంటాం. సో సోలార్ ఎనర్జీని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేయటం. సో దేని కింద, ఏ పాలసీ కింద సంబంధించింది? క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి సంబంధించినటువంటి అంశము. దాని తర్వాత విండ్ ఎనర్జీని కానీ, దాని తర్వాత జియోథర్మల్ ఎనర్జీ కానీ, దాని తర్వాత బయోఫ్యూల్ సంబంధించి కానీ, సో బయోఫ్యూల్ సంబంధించి సో రకరకాల ఈ విధంగా ఉపయోగించి దాని తర్వాత మనకి ఇటీవల వస్తూ ఉంది లైక్ ఫ్లోటింగ్ ప్యానల్స్ ద్వారా సో ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ ద్వారా ఆ విద్యుత్ని ఉత్పత్తి చేయడమే దేనికి సంబంధించి, ఏ పాలసీకి సంబంధించి? క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024కి సంబంధించి. క్లియర్ కదా. సో అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏం చేస్తూ ఉంది అంటే 1.98 లక్షల కోట్ల మేర పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ ఎనర్జీ పైన ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉందో వారికి వివిధ సబ్సిడీస్ని అందిస్తూ ఉన్నారు. సో అందించి వారి ద్వారా తెలంగాణకు 1.98 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా 1.14 లక్షల ఉద్యోగాల కల్పన చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఇదే పాలసీని అనుసరించి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ని చేయబోతూ ఉన్నారు. దానితో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఈ సోలార్ ప్యానల్స్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి వారి ద్వారా 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాడుకునే విధంగా, దానితో పాటు మిగిలినటువంటి విద్యుత్తుని సోలార్ గ్రిడ్కి కనెక్ట్ చేసే విధంగా తగు చర్యలను ఆ పాలసీ కింద తీసుకుంటా ఉన్నారు. దానితో పాటు ఎవరైతే ఈ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు ఎవరైతే పెట్టుబడులు పెడతా ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ని పర్చేస్ చేయబోతా ఉన్నారో ఆ ల్యాండ్కి సంబంధించి 100% స్టాంప్ డ్యూటీని రీంబర్స్ చేయబోతా ఉన్నారు.